అసలు ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కదా, ప్రజాప్రభుత్వం కాదు, పనికి మాలలు ఉన్నారు అందరూ. ఈ ప్రజాప్రభుత్వంలో అందరూ కూడా పనికి మాలున్నారు. ఒక్కని కూడా సోయి లేదు. దాదాపు 30 రోజులు ధర్నా దొరుకుతుంది, రాస్తా రోకలు దొరుకుతుంది, దిల్సుఖ్ అడ్డగా మార్చుకొని ఇలా నిరుద్యోగులందరూ కూడా అర్థనాలు పడుతుంటే కనీసం వినటోళ్ళు లేడా? వీళ్ళు ఏ పార్టీ మార్చారు? రేవంత్ రెడ్డి ఏ పార్టీ? బీజేపీ, బీఆర్ఎస్, ఇలా కాంగ్రెస్. రేపు ఏ పార్టీ కూడా తెలియదు. మమ్మల్ని అంటారా వీళ్ళు పార్టీ మార్చారని? మీ పార్టీ కోసం మీరు గెలవాలని మీ బొమ్మరా హాస్పిటల్లో, మీ వికారాబాద్ లో, మీ పరిగిలో బస్ యాత్రలు చేసిన వ్యక్తిని నేను. మిర్యాలు కూడా మా మీద దండయాత్ర చేస్తే ఆ రోజు మా కడుపు కాలి మేము బయటకు వస్తున్నాం అని చెప్పి నిరుద్యోగులు చెప్పి తల్లిదండ్రులు చెప్పి సాగిల దండాలు పడి పోరాడబడి మా తల్లిదండ్రులకు ఓట్లు ఇప్పిస్తున్నారు. ఎక్కడ పోయారు? ఎక్కడ పోయిన బల్మురేగడు ఏం మాట్లాడతాడు? ఏమన్నా బల్మురేగడు చూస్తా తప్పకుండా. ఏం చూస్తావు? ఎన్ని రోజులు చూస్తావు? ఎన్ని రోజులు చూస్తావు చెప్పు? ఇలా మర్చిపోయినావా? నువ్వు గెలిచిన రోజు నా భుజాల పైన వేపించుకొని యశోనా మొత్తం తిప్పినా మర్చిపోయినా? బల్మురు వెంకట్ మర్చిపోయినా? ఇలా ఎంతమంది బాధపడుతుంది? కనీసం మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్సీ అయినా, కనీసం కార్యకర్త అయినా మాట్లాడా? ఒక్కడన్నా ఏ నా కొడుకైనా కూడా మాట్లాడుతున్నా ఇక్కడ? ఎవడైనా ఏం తప్పు చేసినావని అంటే వీళ్ళని గెలిపించి అధికారం తీసుకొచ్చి తప్ప అంటే ఓట్లు మాయి, సీట్లు మీకు, లాఠీ దెబ్బలు మాకు, ఎఫ్ఐఆర్లు మాకు. ఇలా జైల్లో పోతే కాలు గుర్తుంటారు మమ్మల్ని. ఇలా పోలీసులు పెట్టి అరెస్టులు, ఇలా ఎఫ్ఐఆర్ చేపిస్తారా? ఆ రోజు నేను గన్ పార్క్ సైడ్ రండి ప్రైవేట్ భవన్ ముట్టడి చేయని చెప్పారు. ఇలా అదే గన్ పార్క్ ప్రైవేట్ భవన్ ముట్టడి చేస్తే మా మీద అరెస్ట్ చేస్తారు. ఎవరందరూ ఎవరండి వీరందరూ? ఏం తెలుసని వీళ్ళకు? ఇలా తెలంగాణ ఉద్యమం చేసిన వీళ్ళు ఏం తెలుసని? ఇవాళ పల్లి పట్టానికి మనకి రాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ ఏం అడుగుతున్నాం? పిల్లలు ఏం అడుగుతారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? నిన్న నల్గొండ సభలో మాట్లాడుతున్నారు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన. ఎవరికి ఇచ్చినా ఆయన పీక్ ఉద్యోగాలు? రా దమ్ముంటేదా? అశోనరో దిల్సుఖ్ అడగరా, మాట్లాడతాం. ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు? నువ్వు సీఎం ఉన్నంత సేపే నీకు గౌరవం. ఒక్కసారి కనుక మేము రాజ్యాంగం కాదు, రాజ్యాంగ పదవి కాదని మేము పక్కన పెడితే మీరు కూడా ఉండరు. మేము ఇది చాలా కోపంతో ఆక్రోధంతో అంటున్న మాటలు ఇవి. ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ రాజ్యాంగ బెదిరిస్తాం, బరాబర్ బెదిరిస్తాం. మా కష్టమే అది, మా రక్తం. కాంగ్రెస్ పార్టీ మా రక్తాన్ని చిందించి కాంగ్రెస్ పార్టీ గెలిపించినాం. బరాబర్ బెదిరిస్తాం, ఏ నాయకులకైనా బెదిరిస్తాం. ఇలా మేము లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేదు. 33 లక్షల మంది అందరూ ఓటేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 33 లక్షల నిరుద్యోగులు బయటకు వచ్చి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బరాబర్ బెదిరిస్తాం. మా రక్తం చుక్క అక్కడ రోడ్డు మీద పడేసి ఇలా ఓట్లుగా మార్చి, సిరా చుక్కగా మార్చి ఇలా ఓట్లు ఇప్పించినాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ దగ్గర పోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మీరే రంగులు మార్చి, రక్తాన్ని మార్చి మా దగ్గరకు వస్తున్నారు. కానీ మేము ఏ వ్యక్తి దగ్గర పోయి అది కావాలి ఇది కావాలి లేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం పెద్దగా ఉన్నారు. మాకు కావాల్సింది 5,000 వద్దు, మాకు 5,000 సరిపోవట్లేవు. ఈ 3 జిల్లాలకు సరిపోతాయి, మిగతా 30 జిల్లా నిరుద్యోగులు అన్యాయం అయిపోతారని చెప్పేసి మాట్లాడుతుంటే ఇవాళ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక ఎమ్మెల్సీ అయినా మాట్లాడరా? ఏం బల్మూరి వెంకటకి మేము బల్మూరి వెంకట వెనక తిరిగినప్పుడు గుర్తురాలేదు పార్టీలో? ఆ రోజు బల్మూరి వెంకట మేము భుజాన పైన వేసుకున్నాం కదా, కోదండరామ్ సార్ భుజాన వేసుకుని అశోక్ సరస్వతి ఆర్టిస్ట్ కార్డు వరకు భుజాన పైన వేసుకున్నాం. ఆ రోజు గుర్తురాలేదు పార్టీలో? మరి రాహుల్ గాంధీ వచ్చిన పార్టీ గుర్తురాలేదా? ప్రియాంక గాంధీ వచ్చిన పార్టీలు గుర్తురాలేదా? ఆ రోజు మీరేం చేశారు? అప్పుడు ఏ పార్టీ? అసలు నిరుద్యోగి పార్టీ ఉంటుంది అసలు? ఆ క్వశ్చన్ వేయడానికి ఏదంటే ఒక నింద మోస్తే, ఒక ఇది చేస్తే, ఒక వీళ్ళు ఎవరు భయపడాలి? ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది తెలంగాణ రక్తం. ఇది నిధులు నియామకాల కోసం కొట్లాడిస్తున్న తెలంగాణ. మీరు కనుక మమ్మల్ని బెదిరించి కేసులు పెళ్ళేస్తే ఇంకా మీకంటే పెద్ద హీరోలే అవుతాం. కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు బరాబర్ 19,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు చెప్తున్నా వినండి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వానికి రోజులు లెక్క పెట్టుకోండి. రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మీరు లెక్క పెట్టుకోవాల్సిందే. బరాబర్ 19,000 ఉద్యోగాలు ఇచ్చిననుకో మేమే భుజాల పైన వేసుకొని ఇక్కడే పాలాభిషేకం చేసి రేవంత్ రెడ్డి గారు మా హీరో అని చెప్తాం. మీరు గనక అదే గనక 5,000 ఇస్తా, 6,000 ఇస్తా, 7,000 ఇస్తా నేను నగరాలు మాట్లాడారు. రోజులు లెక్క పెట్టుకోమంటున్నారు. 2034 వరకు ఆయన ఒక టైం పెట్టుకున్నాడు కదా. ఉన్న 2 సంవత్సరాలు ఉన్నామని చెప్పు. నేను కూడా సీఎం అయితేనా 2034 నేను ప్రధానమంత్రి అయితే మీరు నమ్ముతారా? ఇవన్నీ ఉత్తమ ఆచరణలు. భయం, గుండెల్లో భయం పరిగెడుతుంది, రైలు పరిగెడుతున్నాయి. నిరుద్యోగులు ఏం చేస్తారని చెప్పేసి నేను కూడా 2030 నేనే సీఎం అంటాను. మీరు నమ్ముతారా? ఎవరిని ఒక సీఎం అంటే ఒక మాట బేస్ ఉండాలి, ఒక అర్థం ఉండాలి. 34 ఏం చేసినని ఇలా నిరుద్యోగులు మోసం చేసిండు, తల్లిదండ్రులు మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు. ఎవరిని చెప్తాడా? రేవంత్ రెడ్డి కన్న కొడుకుంటే తెలిసేది. రేవంత్ రెడ్డికి ఒక కన్న కొడుకు ఎదిగి వచ్చిన కొడుకుంటే తెలిసేది. ఇలా ఆ కొడుకు ఎదిగి వచ్చిన కొడుకు ఉద్యోగం లేకపోతే దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో సాయిబాబు అన్నం తింటే తెలిసేది. ఆ బాధ, ఆ పెయిన్ తెలిసేది. ఆ కొడుకు లేడు కాబట్టి ఇలా ఆయన మాట్లాడుతుండు. ఇలా ఒక కూతుర్ని పెళ్లిచ్చి చెప్పించింది కాబట్టి ఏం బాధ లేదు. కానీ ఆయన లాంటి కొడుకులు మేము ఉన్నాం, బాధ్యతగా స్వీకరించిన తర్వాత కూడా ఆయన మాట్లాడడం బాధాకరమైన విషయం. మీరు బరాబర్ చెప్పుకోండి, బరాబర్ చెప్తున్నాం. ఈ తెలంగాణ నిరుద్యోగ సాక్షి చెప్తున్నాం. మీరు కనుక 19,000 ఉద్యోగాలు లేకపోతే మాత్రం మీరు రెడీ పెట్టుకోండి లెక్కలు. మీరు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత పట్టించుకోకపోతే మీరు ఏం చేయాలి? ముట్టడిస్తాం. ఖచ్చితంగా 15 లక్షల అంటే మేము ఈ 15 లక్షల మంది కోసం 5 మంది విద్యార్థులు త్యాగాలనే చేస్తాం. రాకపోతే రాకపోయినాం, తెలంగాణ రావడానికి శ్రీకాంత్ చారి పని చేసుకున్నారు. వాస్తవం.
ఒక శ్రీకాంత్ బలిదానం వల్లనే తెలంగాణ వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మా అలాంటి ముందు 5 వర్షంలో ఏమైనా చేసుకున్నారు అనుకో ఏమైతే ప్రభుత్వం జైల్లో పెడతారు. ఏం పెడతారు? జైల్లో పెడతారు. అరే మా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు తెలుసా? ఇలా టీవీలో కనపడితే బాధ అనిపిస్తుంది. ఏమని ఏం చేస్తున్నావు కొడక నువ్వు టీవీలో ఏం చేస్తున్నావు అని చెప్తున్నారు. అరే చదువుకోవాల్సిన మైక్ ముందు మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని గురించి మాట్లాడండి మీరు. ఎంతసేపు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా పార్టీలు మారొచ్చినలే. వీళ్ళు ఏక పార్టీ కాదు. వాళ్ళు చేసే సంసారం మీరు వ్యభిచారమా? ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నా ఈ అభ్యర్థులు ఎవరు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అసలు వాళ్ళ గురించి ఏం చెప్తారు? మీరు నాకు చెప్పాల్సిన అర్థం కదన్నా. మీరు వెనక చాలా మంది నిరుద్యోగులు ఆస్పిరెంట్స్ కళ్ళ గొత్తులు పెట్టుకుని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పి ఏడుస్తున్నారు. ఒకడు ఇలా రూమ్ లలో ఏడుస్తారు. చదువు రానుడికి మేము సీఎం చేస్తే గట్టినే ఉంటుందా అన్న? మనం నమ్మి పలికిచ్చి ఇలా గెలిపిస్తే మమ్మల్ని ముంచెత్తిన్నానని చెప్పేసి ఒక్కొక్కరు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇలా మాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలి? ఏం ప్రభుత్వం ఇది? మా ప్రభుత్వానికి తెప్పిస్తే ఇలా మా ప్రభుత్వం అనుకుంటే మమ్మల్ని ముంచే ప్రభుత్వం ఏర్పడిందని బాధ అనిపిస్తుంది. పార్టీలు అంటకడం ఏంది నాకు అర్థం కాదు. మీరే పరిస్థితి కానిస్టేబుల్ యొక్క నిరుద్యోగ యొక్క సమస్యలు అనేది గత 20 నుంచి 25 రోజుల మధ్యగా ఇక్కడ ఇదే చౌరస్తాలో రోజుకు వర్షం దడుచుకుంటూ చలికి ఎండుకుంటూ వాన అనే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణలోని విద్యార్థులందరూ 5,000 పోస్టులు వద్దు 20,000 పోస్టులు కావాలి అని చెప్పి చాలా ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ప్రభుత్వంలో అసలు కనీసం పిలిచి మాట్లాడదామన్న నాదుడు అనేవాడు లేకుండా పోయిండు. స్టేట్ లో ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఒక బోర్డుకి ఒక చైర్మన్ ఎక్కడ ఉన్నారో కూడా ఇంతవరకు తెలియట్లేదు. మేము ఏం అడగట్లేదు, వాళ్ళ యొక్క గొంతెమ్మ కోరికలు ఏం అడగట్లేదు. గత 2.5 సంవత్సరాలుగా పోలీస్ నోటిఫికేషన్ లేకపోయేసరికి చాలా మంది అభ్యర్థులు చాలా గందరగోళానికి గురయ్యారు. వాళ్ళ యొక్క వయో పరిమితి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు చివరిగా గతంలో ఉన్న డీజీపీ శివధర్ రెడ్డి గారి యాన్యువల్ మీటింగ్ లో డిసెంబర్ 31వ తారీఖు 17,000 పోస్టులకు ఆర్థిక శాఖ బడ్జెట్ అని చెప్పారు. దాని తర్వాత కొత్తగా వచ్చిన సివి ఆనంద్ గారేమో 19,000 పోస్టులు 19,882 పోస్టులు ఉన్నాయి, కానీ మేము 5,000 పోస్టులు మాత్రమే ఈ నోటిఫికేషన్ వేస్తామని చెప్తున్నారు. గతంలో సీఎం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనేమో 12,000 పోస్టులు ఉన్నాయన్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లోనేమో 14,756 పోస్టులు ఉన్నాయన్నాడు. అంటే మమ్మల్ని ఊరించి లాస్ట్ కి నీళ్ళల్లో దోసేసినట్టు 5,000 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. మీ అందరికి ఒక చిన్న సంఘటన చెప్తా. నిన్న నాకు నైట్ ఒక 11 o'clock కి ఒక అతను కాల్ చేసిండు అనమాట. గ్రామీణ ప్రాంత విద్యార్థి. అతను మన తొలకరి చినుకులు పడ్డాయి కదా, ఇంటి దగ్గర పత్తి విత్తనాలు కొనటానికని తన తల్లి యొక్క పుస్తల తాడుని తాకట్టు పెట్టి వాళ్ళ నాన్న డబ్బులు తీసుకొచ్చి కౌలుకి విత్తనాలు తీసుకోవాల్సిన డబ్బులను ఈ పోలీసు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతోటి ఆ డబ్బులు తీసుకొని ఆ విత్తనాలు కొనాల్సిన డబ్బులు తీసుకొని ఆ పిల్లగాడు అనేవాడు హైదరాబాద్ వచ్చిండు. ఇప్పుడు ఆ పోలీస్ నోటిఫికేషన్ 5,000 అనేసరికి ఆ ఇంటి దగ్గర తల్లిదండ్రులు విత్తనాలు కొనడానికి డబ్బులు, ఇక్కడ కోచింగ్ ఫీజులు కట్టడానికి వచ్చిండు. ఆ యొక్క విద్యార్థి యొక్క ఆవేదన ఎవరికి సమాధానం చెప్పాలి? హాస్టల్ ఫీజులు కడుతున్నాడు, రేపు 1వ తారీఖు వస్తుంది, తండ్రికి ఎలా ఫోన్ చేయాలని బాధపడుతున్నాడు. ఈ సమస్య ఎవరు పరిష్కారం చేస్తారు? ఎవరు పరిష్కారం చెప్తారు? తెలంగాణలోని విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పటికీ మళ్ళీ తెలంగాణలోని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలనేది ఇంకా కూడా మాకు నిర్ణయం దొరకట్లేదు అనమాట. ఈ రోజు డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసి అక్కడ అరెస్ట్ చేస్తారు. అంటే అరెస్టులు నిర్బంధాల ద్వారా తెలంగాణలోని ఓట్లేసి గ్రామీణ ప్రాంతం నుంచి మా ప్రజాప్రభుత్వం ఏదైనా చేస్తుందని హైదరాబాద్ లో అడుగుపెట్టిన విద్యార్థిని స్టేషన్ లో ఉంచి అర్ధాకలితో అలమటించడానికి ఈ కారణం. ఇక్కడ మేమేం అడగాలి? 4 జిల్లాలలో ఓట్లేస్తే జీవో నెంబర్ 46 తొలగిస్తా అని చెప్పి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా ఈ రోజు వాళ్ళని నల్లగొండ సభలో పెట్టుకొని ఆయన గొప్ప అంటే ఈయన గొప్ప, ఈయన గొప్ప అంటే ఆయన గొప్ప అని పరస్పర డప్పాలు కొట్టుకుంటున్నారు తప్ప మీరు ఏ విద్యార్థులు అయితే ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో చెప్పిండో ఇవాళ అదే విద్యార్థులను నడి స్టేషన్ లో పెట్టి వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతుంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం 326 ఆర్టికల్ ప్రకారం మనిషి చచ్చేంత వరకు ఓటు ఉంటది, కానీ పదవి కాలం మాత్రం 5 సంవత్సరాలు అనేది రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడలో లేనట్టు గుర్తించాలి. గతంలో పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న 2009 అక్టోబర్ 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది. తర్వాత 2022లో జీవో నెంబర్ 46 తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 4 జిల్లాల్లో కనుమరుగైంది. అదే రేవంత్ రెడ్డి మరలా పోలీస్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నాడు. రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితుల రీత్యా 5,000 పోస్టులు ఇచ్చిన మరో 5,000 పోస్టులు త్వరలో ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఎలా ఇస్తారు? అసలు ఆ క్వశ్చన్ అడుగుదామంటే కూడా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. 5,000 పోస్టులు వేస్తాడు. 1 year ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ప్రాసెస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 1 year ట్రైనింగ్ ఉంటుంది. నీ ఎలక్షన్ కూడా వస్తుంది కదా, ఇంకా నువ్వు 5,000 పోస్టులు ఎప్పుడు ఇస్తావు? అసలు నేను 5,000 పోస్టులు ఇవ్వన్నారు, నీకు బడ్జెట్ లేదంటున్నావు. నిన్న పోయేమో మెస్సీ అంటారు, అందాల పోటీలు అంటారు, మూసి సుందరీకరణ చెప్పినా నువ్వు ఎలక్షన్ లో నిరుద్యోగులకు 2 లక్షల ఓట్లు వేస్తా అంటే 30 × 3 లక్షలు కనపడి 90 లక్షల ఓట్లు వేస్తే నీకు 90 సీట్లు వస్తాయన్న నువ్వు ఈ రోజు మూసి సుందరీకరణకి 1,50 కోట్లు పెడతా అంటావు, ఇంకా దేనికైనా డబ్బులు ఉంటాయి అంటావు, నన్ను బీక దినాలేవు అంటావు, కానీ నువ్వు వేసే పాయింట్ షర్ట్ల ఖర్చులు మాత్రం ఉంటాయి.
మా యొక్క అప్లికేషన్ 12 లక్షల మందికి నువ్వు అసలుకి మా 5,000 పోస్టులు ఎట్లా పంచుదో చెప్పిన తర్వాత మాత్రమే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము అభ్యర్థులను ప్రశ్నిస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటున్నాం, మధ్యాహ్నం కంటి నిండా నిద్రపోక స్టడీ హాల్లో గుండెలు పగులుతూనే నైట్ అర్ధరాత్రి పూటలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడని చెప్పి గుండె మీద చేసుకొని బతకాల్సి వస్తుంది. హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందేమని చెప్పి నువ్వు 5,000 పోస్టులు ఇస్తా 5,000 పోస్టులు ఇస్తా అంటున్నావు. నిన్ను ఎవడు అడిగింది అసలు 5,000 పోస్టులు ఇవ్వని చెప్పి? నువ్వే కదా 17,000 పోస్టులు ఉన్నాయి, 14,000 పోస్టులు ఉన్నాయి, 19,000 పోస్టులు ఉన్నాయని పేపర్కి ఇచ్చింది. ఈ రోజు నువ్వు ఇస్తున్నావు. మా యొక్క పరిస్థితి ఏంది? ఓట్లేసిన మేము ఏం పాపం చేయాలి? సిటీ సరౌండింగ్స్ లో 3,000 పోస్టులు వేస్తే, గ్రామీణ ప్రాంత విద్యార్థులు 29,000 పోస్టులు ఇస్తే మా యొక్క పరిస్థితి ఏంది? జీవో నెంబర్ 46 తొలగించలేదు. ఏజ్ రిలాక్సేషన్ ఇస్తావో తెలియదు, మళ్ళీ పోస్టులలో ఇంకేం మెలకలు పెడతావో తెలియదు. అసలు మేము ఊపిరి పట్టుకొని గుండె మీద చేసుకొని బతున్నాం. ఒక్కసారి దిల్షా వచ్చి హాస్టల్లో అన్నం తినమనండి. సాయిబాబా టెంపుల్ అర్ధాకిలతో ఒక్క పూట అన్నం తిని స్టడీ హాల్లో వెన్నుముక్క విరిగేలాగా కూర్చొని చదువుతున్నాం. మా యొక్క పరిస్థితి ఏంది? ఈవెంట్స్ మీద ఆధారపడ్డ వాళ్ళకే గ్రేహౌండ్స్ లోంచి 2,500 పోస్టులు తీసేసి ఆ పోస్టులు కూడా నువ్వు కలిపేస్తే, గ్రేహౌండ్స్ క్యాన్సిల్ చేస్తే మాకు రావాల్సిన 2,500 పోస్టులు కూడా నువ్వు లాగేసుకుంటే మా యొక్క పరిస్థితి ఏంది? గ్రామీణ ప్రాంతాలలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు ఊళ్ళో గౌరవం ఉంటుందని చెప్పి మేము కష్టపడి ఇక్కడికి వచ్చినామన్నా. కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇప్పుడు విత్తనాలు కొనే పరిస్థితులు కూడా లేకుండా ఆ డబ్బులు మాకు కడితే 1వ తారీఖు ఫోన్ చేస్తుంటే బాధేస్తుంది అన్న. తల్లి యొక్క పుస్తల తాడును పసుపు తాడుగా మార్చిన దౌర్భాగ్యం పరిస్థితి ఏర్పడదన్న. అయితే ఇక్కడ నిజమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నిజమైన అభ్యర్థులు అందరూ చదువుకుంటా ఉన్నారు, ఎవరైతే రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారో, ఒక పార్టీకి కొమ్ము కాసుకుంటే వాళ్ళు చెప్పినట్టు వినుకుంటా ఇక్కడ ధర్నాలు రాస్తారోకాలను కూడా రోడ్డు మీద నాన్సెన్స్ చేస్తా ఉన్నారు. నిజమైన అభ్యర్థులు చదువుకుంటున్నారని వాళ్ళు అంటా ఉన్నారు. నిజమైన అభ్యర్థులు ఎక్కడ చదువుకుంటున్నారో ఒకసారి రేవంత్ రెడ్డి పిలిచిన వస్తే సమాధానం చెప్తాం. ఏసీ రూమ్లలో కూర్చొని కాదు. ఆ రోజు ఇదే ఆకాష్, ఇదే నేనే గుర్తుండే ఆయనకి బస్ యాత్ర చేసిన 4 జిల్లాలలో దెబ్బలు తిన్న బీఆర్ఎస్ తోటి. ఆ రోజు దేవుళ్ళలాగా కనపడతాం, ఈ రోజు దయాలాగా కనపడుతున్నావా? ఆ రోజు నిరాదీక్షలు పెట్టించింది మీరే కదా, విత్ సాక్ష్యాలతో సహా చెప్తున్నాం కదా. అదే ఈ రోజు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఉన్న అతనే మాతోటి అది మన ధర్నా చౌక్ లో ధర్నా పెట్టించింది కదా తన అఫీషియల్ లెటర్ తోటి. తన పదవుల కోసం నిరుద్యోగులు వాడుకొని పదవిలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం మీద నిందేయద్దు. అసలు నిరుద్యోగం అనేవాడు ఏ పార్టీ? ఈ పార్టీ అంటారు, ఆ పార్టీ అంటారు. నిరుద్యోగం అనేది ఐడెంటిటీ కార్డు ఇవ్వండి, పలానా పార్టీ అని మా మీద ముద్రాన్ని వేస్తారు కదా. ఏ పార్టీ? ఆ రోజు మీకు పనిచేసినప్పుడే మేము కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు మీకు వ్యతిరేకంగా మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నించేందుకు మేము ఈ పార్టీగా. నిరుద్యోగుడు ఏ పార్టీ కాదండి. తెలంగాణ వచ్చిన కాంచి నష్టపోతుంది ఏకైక వాడు ఎవడంటే తెలంగాణలో విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చింది. ఏ రాజకీయ నాయకుడు ఎందుకు చేసుకోవాలి ఆత్మ బలిదానాలు? ఏ రాజకీయ నాయకుడి కుటుంబాలు ఎందుకు చచ్చిపోలే? 1,200 మంది విద్యార్థులు 1,200 మంది విద్యార్థులు నల్లగొండ శ్రీకాంతాచారి చచ్చిపోతే కానీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడు చచ్చిపోలే కదా. వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబ ఆస్తులు బాగుపడ్డాయి, వాళ్ళు బాగుపడ్డారు, అందరు పదవులు వచ్చినాయి, వాళ్ళ చుట్టాలందరికీ వచ్చినాయి. కానీ ఈ రోజుకి ఇంకా ధర్నాలు చేస్తున్నది ఇంకా ఎవడైనా ఉన్నట్టే తెలంగాణలో నిరుద్యోగి మాత్రమే. ఇంకా ఎందుకు ఆగట్లేదు ఈ ధర్నాలు? అర్ధాకులతో మాట్లాడి పేగులు కూడా అలమటిస్తున్నాయి కదా. ఎందుకు నమ్మకం లేదు? దమ్ముంటే రిలీజ్ చేయమని చెప్పు. 5,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎట్లా పంచుతాడో పంచమని చెప్పు. కొడంగల్లో గెలుస్తాడా? మళ్ళీ ఎక్కడైనా గెలిచే దమ్ము ధైర్యం చేస్తాడు? భయపడుతున్నాడు. అందుకని 23వ తారీఖు ఆపిండు. జూలై 2వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంది. అందులో కనుక నువ్వు చాయ్ బిస్కెట్లు కాదు, నువ్వు 5,000 పోస్టులని నువ్వు ఇంకా తీసుకో. ఆగస్టు 15 తీసుకో. ఒక నెల రోజులు టైం. మేము కూడా జూలై 2 జూన్ 2 వరకు డెడ్ లైన్ పెట్టినామన్నా. కానీ ప్రభుత్వం ఏంటంటే 20,000 30,000 ఇంకా పాడిందే పాట 60,000 70,000 అంటారు. కానీ తెలంగాణ విద్యార్థులు పిహెచ్డీలు స్కాలర్షిప్లు చేసిన స్కాలర్స్ అందరూ ఉన్నారు. దయచేసి 60,000 70,000 అంటే ఏ రోజుకైనా పతనం అనేది ఉంటుందన్న. మనకి పదవిలో ఉంది కానీ ఏం మాట్లాడితే అది నిజం వల్ల అయిపోవు. ఎందుకంటే నిన్న 70,000 ఇచ్చాడు, 60,000 ఇచ్చాడు అంటాడు. కానీ అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చినప్పుడు మాత్రం 13,742 పోస్టులు మాత్రమే మా అఫీషియల్ గా మా ఆయంలో నోటిఫికేషన్స్ ఇచ్చి చెప్పామని చెప్తున్నారు. కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు సిటీ సరౌండింగ్ లో ఒక్క సీటు రాకుండా ఓడిపోయిన పార్టీలోనే ఇప్పుడు 3,000 పోస్టులు వేస్తా అంటున్నాడు. అంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు కదా. మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏం చేశారు? ఎన్ని రోజులని ఇంకా ఈ స్టేజ్ లో ఉండాలి మేము? ఇంకా ఎన్ని రోజులు ఈ స్టేజ్ లో ఉండాలని అన్న. మ్యాగజైన్ కొనుక్కోలేక, బుక్స్ కొనుక్కోలేక, అర్ధాకలతో గ్రౌండ్స్ లలో ఉరకలేక ఏమి తిప్పాలన్నా ఏమి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అసలు 25 రోజుల నుంచి చర్చలు, 25 రోజుల నుంచి ఇక్కడ ధర్నాలు చేస్తున్నా, ఎంతో మంది మనో ఆవేదనకు గురవుతున్నా, ఎక్కడెక్కడో ఉన్న మీడియాలు అన్ని కూడా స్పందిస్తున్నా, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నా కూడా కనీసం పిలిచి మాట్లాడే నాదులు లేడా? అంటే ఎవడెవడో ఆంధ్ర రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళనేమో పిలిచి పశ్చిమ పరోక్షణలు పెడతారా? ఓట్లేసిన నిరుద్యోగులనేమో నడి రోడ్డు మీద కూర్చోబెడతారా? ఏ ఒక్క నా కొడుకైనా, నేను చెప్తున్నా, ఇది అన్అఫీషియల్ చెప్తున్నా, ఒక్క నా కొడుకైనా మా వీడియోలు చూసి వర్షంలో దర్శకుంటూ పోయినాం, రాలి మలకపేట దాకా ఉరికినాం, కేసులు పెట్టించుకున్న 1,200 మంది మీద 12 మంది మీద కేసులు అయినాయి. ప్లకార్డులు కొట్టి ఈ రోజు ఇక్కడ పట్టుకోవడానికి పార్టీలు అంటున్నా నా కొడుకులు ఒక్కడని చెప్పాలి. ఇక్కడ ఒక్కడైనా ప్లకార్డులు కొట్టించుకోవడానికి డబ్బులు లేవు. ప్లకార్డులు రేపు 1వ తారీఖు వస్తుంది, హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. ఒకడు ఆ పార్టీ అంటారు, ఈ పార్టీ అంటారు. ఈ కొడుకులంతా పార్టీలు మారి వచ్చిన వాళ్ళు కదా. ఈ పార్టీ ఆ పార్టీ వీళ్ళంతా స్థిరంగా ఉండే అల్లనే పార్టీలో పుట్టి వచ్చిన వాళ్ళ.
ఇప్పుడు మొన్న బల్మూరు వెంకట్ మొన్న బల్మూరు వెంకట్ వాళ్ళని వీళ్ళని కలిసారు కదా, ఏం చెప్పారు మరి వాళ్ళు? అందరు కలిసి చూస్తున్నాం పరిశీలిస్తున్నాం ఏం పరిశీలిస్తారు? ఇంతవరకు నిరుద్యోగులను పిలిచి ఒక్క రోజున మాట్లాడిరా. మొన్న మహేంద్ర అన్న ఉన్నాడు, ఆ రోజు బస్సు యాత్రకి పిలిచి బొట్టు పెట్టి తోలిర్రు, విజయయాత్రకు తోలినట్టు తోలిరు. మరి గెలిపించుకొని వచ్చినప్పుడు అందరు కలిసి పిలిచి మాట్లాడాలి కదా. ఇంతవరకు స్టేట్ హోమ్ మినిస్టర్ ఉన్నాడా? ఎవరిని కలిసి సీఎం దగ్గర మనల్ని బోనిస్తారా? ఓ బోర్డు చైర్మన్ ఇంతవరకు కలిసి అసలు మీకైనా కనపడ్డా? ఇంత ధర్నాలు జరుగుతున్నాయి, ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? డీజీపీ గారు ఏమో నాకు ట్రైనింగ్ సెంటర్ లా ఇవ్వడానికి లేదా అని అంటాడు. గ్రే హౌన్స్ రద్దు చేసి 2500 పోస్టులు మాకు పొట్టగొట్టిండు. మేము ఎవరిని అడగాలి? ఇచ్చిన చిత్తు కాగితాలు వినతి పత్రాలు ఏమో చెత్తబుట్టలు వేస్తున్నారు. దానికి పరిష్కార మార్గం లేదు. ప్రజావాణి అని పెట్టారు, ఆ ప్రజావాణిలో మాట్లాడేటోడే దిక్కు లేదు. ఆయన చిన్నారెడ్డిని పోయి అడిగితే నాకే పదవి లేదు మీకేం చెప్పానని అంటాడు. ఎవడు పదవుల కోసం కొట్లాడుకుంటారు? అసలు మీరంతా ఎవడు గాంధీ భవన్లో పల్లి బఠానీలు అమ్ముకుంటూ మా యొక్క రక్తాన్ని చిందించి మీకు కొబ్బరి వండాల రూపంలో మా చర్మాన్ని చీల్చి శాల్వాల రూపంలో మీకు కప్పిన మేము కదా. ఎక్కడ గుర్తుపోయిన ఈ మొక్కలు మా మొక్కలు తెలియదా? మా ఆవేదన తెలియదా? ఒక్క నా కొడుకన్నా పిలిచి నెల రోజులు అవుతుంది కదా కొట్లాడు బట్టి. మధ్యాహ్నం కంటి నిండా నిద్రపోయి 30 రోజులు అవుతుంది. కళ్ళమ్మ నీళ్లు కారుతున్నాయి కదా. 30 రోజులు అవుతుంది కంటి మీద నిద్రపోయి. ఒక్క నా కొడుకన్నా ఫోన్ చేసి కనీసం రాండి మాట్లాడదాం, చర్చలకు మాట్లాడదామని ఒక్క నా కొడుకు లేడు. ఏం పార్టీలు ఏం పదవులు? మీ పదవుల కోసం సిగ్గుండాలి మీకు ఏమైనా మాట్లాడటానికి కూడా. చిట్టాలన్నా కూడా సిగ్గు అనిపిస్తుంది మాకు మాత్రం. ఇంకా ఎంతకంటే దౌర్భాగ్య స్థితిలో తీసుకొస్తారు తెలంగాణ విద్యార్థులని. పాపను సిగ్గు శర్మ అనిపించట్లేదా? 41 సీట్లకు సిటీలో రాకపోతే మేము కదా మా తల్లిదండ్రుల యొక్క కష్టాలు రక్తం మాసాలు మాట్లాడి ఒక్కసారి వీడియోలు కనపడట్లేదా? మేము మా యొక్క ఆర్తనాదాలు ఒక్కడన్నా పిలిచి 5 నిమిషాలు మాట్లాడండి. ఇప్పటికైనా చెప్తున్నాం, 5 నిమిషాలు పిలిచి మాట్లాడండి. మేము చెప్పే వాస్తవాలు తప్పైతే గన్ పార్క్ దగ్గర ముక్కు నాలుగు రాసి ఇదే దిల్సుఖ్నగర్ నుంచి వెళ్ళిపోతాం. ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదు.